వారి ఖాతాలో సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు, 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధ. సూపర్ 6 కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యిందంటూ పెద్దలూరులో టీడీపీ 6 మండలాల మహిళా కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ముత్తుమల అశోక్ రెడ్డి. ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఎంఆర్ఓ కార్యాలయం నుంచి స్థానిక విఠా సుబ్రతం కళ్యాణ మండపం వద్దకు ర్యాలీ నిర్వహించి అనంతరం సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ముత్తుమల అశోక్ రెడ్డి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించిందని, రానున్న కాలంలో టీడీపీ చేసిన సేవలు ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. బీసీ సప్లాన్ నిధులను రద్దు చేసింది, ఎస్సీ వర్గాలకైతే ఎస్సీ సప్లాన్ నిధులను రద్దు చేసింది. ఈ రోజు మరలా మన చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి మరలా సప్లాన్ నిధులను అందించడం ద్వారా ఈ రోజు వారికి, వారి కుటుంబ సభ్యులకి మేలు చేయడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ రోజు బీసీ వర్గాలు ఎవరైతే కులవృత్తులు చేసుకునే వారు ఉన్నారో, ఈ కులవృత్తులు చేసుకునే వారికి గతంలో చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పథకం ద్వారా కులవృత్తులు చేసుకునే వారికి వారి యొక్క కులవృత్తులను అందించేవారు. రజకులకైతే ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు, అలాగే మిగతా యొక్క ఏదైతే కులవృత్తులు చేసుకునే వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి కులవృత్తులను అందించేటువంటి పరిస్థితి తిరిగి మరలా ఆ కార్యక్రమానికి నాంది పలుకుతుంది. ఆదరణ 2 పథకం కింద మరలా ఇవన్నీ కూడా అందించబోతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. ఇదే కాకుండా ఈ రోజు ఎస్సీ వర్గాలకైతే సబ్సిడీ లోన్లు ఇస్తా ఉన్నారు, బీసీ వర్గాలకు సబ్సిడీ లోన్లు ఇస్తున్నారు. గడిచిన ప్రభుత్వం నేను బటన్ నొక్కాను నీకు డబ్బులు పడ్డాయన్నారు. ఇప్పుడు కూడా డబ్బులు పడుతూనే ఉన్నాయి కదా. నువ్వు ఇచ్చింది 3000 పెన్షన్ అయితే మేము 4000 ఇచ్చాం. నువ్వు ఇచ్చింది ఒక పిల్లవాడికి 13,000 అయితే ఎంతమంది పిల్లలు అంతమందికి ఇచ్చాం మేము. నువ్వు ఇచ్చింది రైతు భరోసా 13,500 అయితే ఈ రోజు మేము 20,000 ఇస్తున్నాం. ఇది కాదు కావాల్సింది. అట్టడుగున్నటువంటి బీసీ వర్గాలు, అట్టడుగున్నటువంటి ఎస్సీ వర్గాలు, మైనారిటీ వర్గాలు ఈ మహిళా సంక్షేమం అనేటువంటిది పెద్ద ఎత్తున అందించినప్పుడే ఈ సమాజంలో ముందుకు పోగలుగుతుంది. అది చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, చేస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మన అందరి భవిష్యత్